దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఒకానొకప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆకలి పొందే సృష్టి జరిగినప్పుడు ఆకలికి అప్పటికి అన్నం పెడితే సరిపోదు. ప్రతి పూట పూట ఆకలి పుడుతూ ఉంటుంది. అన్న సమృద్ధి ఎలా కలుగుతుంది? ఆ అన్న సమృద్ధిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే సూర్యనారాయణమూర్తిగా అనుగ్రహించాడు ఈ లోకాన్ని. అందుకని లోకమునకు అన్నమునిచ్చేవాడు సూర్యుడే. ఎవడు సూర్యుడికి నమస్కరిస్తాడో వాడికి ఇంట్లో అన్నానికి లోటు రాదు. ఒక తరంలో కాదు, నియమంగా సూర్య నమస్కారం చేసి సూర్యుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటైనటువంటి వాడికి వాడుండగా కాదు, వాడి తర్వాత 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 7 తరాల వరకు ఇంటికి పెద్దల్ని పిలిచి అన్నం పెట్టి వాడు తింటాడు తప్ప అసలు వాడికి అన్నానికి లోటన్నది రాదు. సూర్యుడికి నమస్కరించడం అంత కృతజ్ఞత. ఆయన అంత సంతోషించి అన్నదానం చేస్తాడు, అన్నం పెట్టే అదృష్టాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి ఒకానొకప్పుడు మహారాజులందరూ కూడా తమ పాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం దొరకాలని సూర్యోపాసన చెయ్యకుండా ఉండేవారు కాదు. సూర్యోపాసన లేకపోవడమే ఆకలి కేకలకు కారణము. లోకంలో అన్నం దొరకక ఎందుకు ఏడుస్తారంటే సూర్యుణ్ణి ఉపాసన చేయడం, ఆయనకి నమస్కరించడం మానేసి సూర్యబింబం ఉదయించిన తరువాత ఆయన వైపుకి తిరిగి ముఖ ప్రక్షాళనం చేయడం, ఆయన వైపుకి తిరిగి నమస్కారం కూడా చేయకపోవడం, ఆయన ఉదయించేసరికి కనీసం మనసులో పవిత్ర భావనలతోనైనా నిలబడకపోవడం, ఇటువంటి కారణముల చేత సూర్యానుగ్రహాన్ని పొందక ప్రజలలో ఆకలి కేకలు వస్తాయి. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఇవాళ వీళ్ళందరికీ అన్నం పెడతాను అని అడుగుతున్నావు, నీ కోరిక సమంజసమే. నీకు అన్నదానం చేయడానికి కావలసిన అర్హత కల్పించవలసినది. ధర్మము ప్రధానమై ఉంటుంది లోకంలో. ధర్మరాజు అన్నాడు, గృహస్థన్న వాడికి అందరికీ కూడా కొన్ని ధర్మాలున్నాయి, రాజుకి కాదు. ఇవాళ నేను రాజ్యం లేనివాణ్ణి కాబట్టి నాకు ఆ ధర్మం పోదు. నేను ఇల్లాలితో ఉన్నాను, అందుకని నాకు కొన్ని ధర్మాలున్నాయి. ఏమిటా ధర్మాలంటే, అన్నిటికన్నా ప్రబలమైనది ఏది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. మహాత్ములైనటువంటి వారు వచ్చినప్పుడు ప్రత్యేకించి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చి అన్నం పెట్టాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు. కాబట్టి ఒకటి, అన్నార్తులకు అన్నం పెట్టాలి. దాహం వేసినటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి. బాధపడినటువంటి వాడికి శయ్య కల్పించాలి. భయపడినటువంటి వాడికి శరణివ్వాలి. చాలా క్లేశంతో ఉన్నటువంటి వాడికి ఆసనాన్ని కల్పించాలి. ఇవి ప్రధాన కర్తవ్యాలు గృహస్థుకి. వీళ్ళందరికీ ఆకలిస్తుంది. వాళ్ళు నన్ను అడగరు అన్నం పెట్టమని, కానీ వాళ్ళు ఆచమనం చేసి అలా కూర్చుంటే నాకు దోషం వస్తుంది. గృహస్థుగా నా ధర్మం పోయింది నేను అన్నం పెట్టనప్పుడు. అందుకని వీళ్ళకి అన్నం పెట్టడానికి నాకు శక్తి కావాలని అడుగుతున్నాను. అది పురోహితుడు కనుక ఏ మార్గం చేత వస్తుందో నాకు కటాక్షించని అడిగాడు. చాలా సంతోషించాడు ధౌమ్యుడు. ఎంత ఉత్తమమైన కోరిక కోరావయ్యా, నీకు 108 సూర్య నామములు చెప్తాను, ఉచ్చారణ చెప్తాను. ఇవి నామములే కాని నామములు గౌణములు. భగవంతుడికి 1000 పేర్లుండేటటువంటిది కేవలం ఏదో సంతోషం కోసం పెట్టినవి కావు. ఆయన ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరిస్తే అవి ఆయా నామములుగా మారిపోయాయి ఆయనకి. అందుకే ఆయనకి ఉంటే 108, లేకపోతే 1000. 364, 763, 871 ఉండవు. ఎందుకుండవో తెలుసా? ఆయనకి లేక కాదు, నిజానికి అలా మన కోసమే చెప్పాం. భగవన్నామం చెప్పేటప్పుడు చెప్తే అష్టోత్తర శతనామాలు, లేకపోతే సహస్రనామాలు. 111 చెప్తానండి అనకూడదు. ఒక్క గురువు గారికి అయితే మాత్రం 116. ఎందుకంటే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒక లక్షణం ఉంది, 116 కట్నం ఇస్తారు. ఎవరికైనా బహుమానం చేశారనుకోండి 116 ఇస్తారు. 116 గురువు గారికి కట్నం ఇవ్వాలి. అందుకే శంకరాచార్యుల వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు కట్నం ఇస్తే గురు కట్నం 116 ఇవ్వాలి. ఆయన సన్యాసి డబ్బుచ్చుకుంటారా? పుచ్చుకోరు. 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్తాం. భగవంతుడైతే 108 నామాలు, గురుస్వరూపాలైతే 116 చెప్పాలి. అందుకే
కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి 8 నామాలు కలుపుతాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః అని 8 కలిపి 108కి 116తో కట్నమిస్తాం. 116 నామాలతో కీర్తిస్తారు. నామములు గౌణములు. నామమునందు రమిస్తాడు వ్యక్తి. నామమునందు మనసు రమిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఉచ్చారణ అర్థము తెలిస్తే. అందుకు నామాలకు వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి వ్యాఖ్యానం ఎందుకు ఇవ్వడం అంటే మన మనసు రమించడం కోసం. అందుకు ఇచ్చారు వ్యాఖ్యానం. మనసు రమిస్తే పూజ పూర్తయిపోతుంది. మనసు రమించలేదనుకోండి, బతికున్నంత కాలం పూజ చేసినా వాడు ఎప్పుడూ పూజ పూర్తి చేయడు. నామము అర్థమైతే, నామమునందు మనసు రమిస్తే పూజ యందు మీరు ఉత్తీర్ణులైపోయారు. అది నామమునకున్న శక్తి. ఉపదేశం చేస్తూ ధౌమ్యుడు ఒక మాట అన్నాడు ధర్మరాజుతో, ఇవేం మామూలుగా వచ్చాయనుకుంటున్నావా సూర్యనామాలు? మామూలుగా వచ్చినవి కావు. ఇవి మొట్టమొదట దేవేంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు. నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు. వసురాజు నాకు ఉపదేశం చేశాడు. నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ధర్మరాజా, తెల్లవారుజామున స్నానం చేసి గంగానది జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుతో మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు.